ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు బస్సు దుర్ఘటన కలిచివేస్తోందని చెప్పుకోవచ్చు. వింజమూరులో విషాద ఛాయలు అలుముకున్నాయని కూడా తెలుస్తోంది. ఒకే కుటుంబంలో తీరని శోకం మిగిల్చిందని కూడా చెప్పుకోవచ్చు. తండ్రి, తల్లి, పిల్లలందరూ కూడా ఈ బస్సు దుర్ఘటనలో కూడా సజీవ దహనం అయ్యారు. ప్రమాదంలో నలుగురు కూడా అక్కడికక్కడే మృతి చెందారు. బ్రతుకు తెరువు కోసం బెంగళూరు ప్రయాణం అయ్యారు. దీపావళికి వెళ్ళి తిరిగి వస్తుండగా కూడా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కర్నూలు జిల్లాలో చోటు చేసుకున్న ఘోర బస్సు ప్రమాదం యావత్ రాష్ట్రాన్ని కన్నీటి సంద్రంలో ముంచేస్తుందని చెప్పుకోవచ్చు. చిన్నటైకూరు వద్ద జరిగిన ఈ దుర్ఘటన 20 మందికి పైగా అమాయక ప్రయాణికుల ఆశలను, కలలను అగ్నికీలల్లో చిదిమేసింది. గురువారం రాత్రి వారికి చివరి రాత్రిగా కూడా మిగిలిందని చెప్పుకోవచ్చు. బతుకు తెరువు కోసం, కుటుంబ పోషణ కోసం ప్రయాణమైన వారు నిద్రలోనే తిరిగి రాని లోకాలకెళ్లిపోయారు. ఊహించని ప్రమాదంలో వారి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. చనిపోయిన వారిలో నెల్లూరు జిల్లాకు చెందిన ఓ కుటుంబం ఉండగా ఆ జిల్లా వాసులను తీవ్రంగా కలిచివేస్తోంది. భార్యాభర్తలు, వారి 2 పిల్లలు ఈ ఘోర అగ్ని ప్రమాదానికి ఆహుతయ్యారు. నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గొల్లవారిపల్లికి చెందిన గొల్ల రమేష్, అతనికి 35 ఏండ్లు, ఆయన భార్య అనూష 30 ఏండ్లు, ఆమెతో పాటు వారి పిల్లలు 10 ఏళ్ల మన్విత, 12 ఏళ్ల మనీష్ కూడా ఈ దుర్ఘటనలో సజీవ దహనమయ్యారు. వీళ్ళందరూ కూడా బతుకు తెరువు కోసం రమేష్ ఫ్యామిలీ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా బెంగళూరులో స్థిరపడ్డారు. బావ దీపావళికి వాళ్ళని పిలిచిన నేపథ్యంలోనే హైదరాబాద్కు వచ్చి వాళ్ళందరూ చాలా ఆనందంగా పండగను కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. సెలవులు అయిపోయాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి మళ్ళీ కూడా తిరుగుముఖం బెంగళూరు పట్టారు. ఈ నేపథ్యంలోనే ఈ బస్సు కర్నూలు జిల్లా వద్ద కూడా ఒక ఘోర ప్రమాదానికి గురైన నేపథ్యంలో వాళ్ళ నలుగురు కూడా ఒకే కుటుంబానికి చెందిన 2 పిల్లలు, భార్య, భర్త నలుగురు కూడా సజీవ దహనమైన సిచ్యువేషన్స్ అయితే ఈరోజు కనిపిస్తున్నాయి. ఆ ఊర్లో కూడా, ఆ గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. అసలు రమేష్ మృతుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సిస్టర్ కూడా చాలా ఆవేదన, చాలా బాధాతప్త హృదయంతో అయితే మాట్లాడుతున్నారు. అసలు ఆమె ఏం మాట్లాడారో, ఆమె బాధ ఏ విధంగా ఉందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. నీ గురించి రోజు అందరు బాగుంటాయ్యా. నాకు చిన్నప్పటి నుంచి బెంగళూరులో నా తమ్ముడు లేకుండా పోయినా ఈసారి అందరినీ గడ్డకు చేస్తారు సార్. నా ఎక్కడ రమేష్ వాళ్ళ సిస్టర్ ఎంత ఘోరాతిఘోరంగా ఆమె బాధను వ్యక్తం చేస్తుందో చూస్తున్నాం. అందులో 2 పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళకి చాలా ఫ్యూచర్ ఉంది, చాలా భవిష్యత్తు ఉంది. అనుకోకుండా ఈ ప్రమాదంలో నలుగురు కూడా మృతి చెందారు. ఆ కుటుంబంలో కూడా తీరని విషాదం అని చెప్పుకోవచ్చు. వాళ్ళ ప్లేసెస్ని కూడా ఎవరు రీప్లేస్ చేయని పరిస్థితి కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో వింజమూరులో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక్కడ వాళ్ళకి సంబంధించి కూడా ఇంకా డెడ్ బాడీస్ని కూడా ఇంకా ఇవ్వలేని పరిస్థితి. అక్కడ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఎందుకు అనంటే అక్కడ బాడీలు కూడా ముద్ద అయిపోయి ఆఖరికి ఎముకలు స్కెలిటన్ పొజిషన్లో ఉన్న పరిస్థితి. అవి గుర్తుపట్టే విధంగా కూడా లేవు అని కూడా అక్కడ ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తున్నారు. ఇప్పటి వరకు మీడియాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి కూడా చూస్తే ఆ బాడీస్ని గుర్తుపట్టేలాగా లేదు. అసలు అక్కడంతా కూడా చెల్లా చెదురైన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడంతా కూడా ఒక రకమైన బీతావహ పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. విజువల్స్లో కూడా మనం అక్కడ క్లియర్గా చూడొచ్చు. అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో కూడా మనకు అర్థమవుతుంది. దాదాపుగా ఇది 3 నుంచి 3:30 గంటల మధ్యలో కర్నూలు జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. అందరూ కూడా చాలా గాఢమైన నిద్రలో ఉండే టైం 3-3:30 అంటే వాళ్ళు వచ్చే డెస్టినేషన్స్ వచ్చే వరకు కూడా వాళ్ళు నిద్రలోనే చనిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎవరు కూడా అక్కడ చావు నుంచి కూడా ఎవరూ తప్పించుకోలేని సిచ్యువేషన్ అక్కడ నెలకొందని కూడా చెప్పచ్చు. ఈ నేపథ్యంలోనే నెల్లూరు వింజమూరుకి చెందిన ఫ్యామిలీ కూడా ఈరోజు నలుగురు కూడా ఈరోజు అక్కడ సజీవ దహమైన సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. మనం ఆ ఫోటోలో కూడా చూడొచ్చు రమేష్ని, అనూషని, అలాగే మన్విత, మనీష్ని కూడా చూడొచ్చు. ఈరోజు అనుకోని ఘటన వల్ల కూడా నలుగురు, ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురు కూడా ఈరోజు చనిపోయిన సిచ్యువేషన్స్ అయితే నెలకొన్నాయి. కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కూడా ఈ నలుగురు చనిపోయిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఈ బస్సు రహదారి 44పై ప్రయాణిస్తున్న వేమూరి కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగడంతో భారీ సంఖ్యలో
ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. అక్కడ భారీ మంటలు చెలరేగడంతో కూడా ప్రయాణికులు 20 మంది కూడా సజీవ దహనమైనట్లు కూడా తెలుస్తోంది. అక్కడ ఫైర్ ఇంజన్ వచ్చేలోపు కూడా అక్కడ మొత్తం కూడా అయిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అక్కడ ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తూ ఉన్నారు, డోర్ తీసుకొని బయటకు వచ్చే సిచ్యువేషన్ కూడా లేదు అక్కడ పరిస్థితి. నిద్రలో ఉన్న వాళ్ళు నిద్రలోనే చనిపోయారని కూడా చెప్తూ ఉన్నారు. కొంతమందిని మాత్రం దాంట్లో ఉన్న డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ డ్రైవర్ కూడా ప్రమాదం జరిగిన టైంలో అక్కడి నుంచి డోర్ తీసుకొని వెళ్ళిపోయిన సిచ్యువేషన్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి. ఇంకొక డ్రైవర్ స్టాండ్ బై ఎవరైతే ఆ డ్రైవర్ ఉంటారో ఆ డ్రైవరే అక్కడున్న కొంతమంది ప్రయాణికులకైతే సహాయం చేసినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. మంటలు కూడా ముందు భాగం నుంచి కూడా అంటుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆ డ్రైవర్ ఏదైతే ఈ ప్రమాదానికి గురి చేశాడో ఆ డ్రైవర్ మాత్రం అక్కడున్న క్లీనర్ కూడా పారిపోయిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది అనేది కూడా మనకి తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.